లగచర్ల దాడి కేసులో ప్రధానమైన నిందితుడైనటువంటి కొడంగల్ మాజీ రౌడీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని నిన్న కొడంగల్ కోర్టుకు తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చి ఇంకా తాను చేసినటువంటి లంగ పనులు, తాను చేసినటువంటి కుట్రల్ని ఒప్పుకోకుండా ఇంకా కూడా చిల్లర మలాల మాటలు మాట్లాడుతుండ్రు. ఈ చిల్లర ఎదవ, నీ చరిత్ర ఏందో తెలుసు నరేందర్ రెడ్డి, నీ ఎటువంటి కమిన్ కానివో తెలుసు. నువ్వు గత 5 సంవత్సరాలు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి నువ్వెన్ని లంగ పనులు చేసినావో తెలుసు. ఈరోజు మళ్ళీ నాయంత బుద్ధిమంతులు లేడు, ఏదో వెనకటికి బుద్ధిమంతునికి సర్ది కడితే బొడ్రాయి ఇక్కడ భోంచేసి వచ్చిందంట. నాయంత నీతిమంతులు లేడు, నాయంత పీకుడుగా లేడు, నాయంత సిపాయిగా లేడు. ఏదో ఈ దేశానికి స్వతంత్రోద్యమంలో జైలుకు పోయినట్లు ఫీల్ అవుతున్నావు. రైతుల తరపున మాట్లాడితే జైలుకు తరలిస్తావు అని చెప్తావు. నీవు రైతుల తరపున మాట్లాడలేదు. నీ రాజకీయ స్వార్థం కోసం, నీ కల్వకుంట్ల కేటీఆర్ కళ్ళల ఆనందం కోసం ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లా లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, అధికారులని చంపే విధంగా ప్లాన్ చేసి, అందుట్లో మా అమాయకమైనటువంటి రైతుల్ని విరికించి వాళ్ళని జైలు పాలు చేసి కుట్రలు వండినటువంటి ఒక కుట్ర బుద్ధిదారుని, ఒక కుక్క బుద్ధితోని నువ్వు లంగ పనులు చేసి ఈరోజు జైలుకోయినావు. ఏం బిక్తావు బిడ్డ? నువ్వు కొడంగల్లో రేవంత్ రెడ్డి గారి పతనం మొదలైందంటవా? వార్డు మెంబర్కి బిడ్డ నువ్వు గెలుస్తామని మేము చూస్తాం. ఇన్ని రోజులు పోని మేము ఖాళీ ఉన్నాం. ఇన్ని రోజులు ఊరుకుంటే మళ్ళీ చేసిందంతా చేసి లంగ పని చేసి మా ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్ రైతులని రెచ్చగొట్టి వాళ్ళని ఈరోజు జైళ్ళకు తరలించే విధంగా నీవు కుట్రలు చేసి మళ్ళీ నాకు ఏం తెలియదు, నేను అమాయకుణ్ణి, నా అంత బుద్ధిమంతులు లేడని లంగ మాటలు మాట్లాడతావా? నీవేం చేసినావో, నీ కథలేందో అన్నీ నీ వెనకాలండి ఎవడాడించిండో, నీ ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇవన్నీ లంగ పనులు చేసినావో అవన్నీ చూసిండ్రు కొడంగల్ బిడ్డలు. తగిన బుద్ధి చెప్తారు. మేమే తలుచుకుంటే నువ్వు కొడంగల్లో కాలు కూడా పెట్టలేవు నువ్వు బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు ఇన్ని రోజులు పోని అని అనుకున్నాము. నీవు ఇప్పుడు రా, ఇప్పుడు వచ్చి చూద్దాం. ఇక్కడన్నా నీ లంగా వేషాలు మానుకో. నీవు పీకింది లేదు, నాటింది లేదు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి నీ జోలే నింపుకున్నావు. ఇక్కడ లంగ పనులు చేసినావు, దొంగ పనులు చేసినావు, చిల్లర మల్లర పనులు చేసినావు, రియల్ ఎస్టేట్ దందాలు చేసినావు. నిన్ను ఎవడన్నా ప్రశ్నిస్తే వాని మీద దాడులు చేసినావు, అక్రమ కేసులు పెట్టించినావు. మా మీద నీవు దాడి చేసినావు, అది కేసు అయితే నీ లంగా తెలివితేటలు ఉపయోగించుకొని ఆ కేసు కూడా క్లోజ్ చేపించుకున్నటువంటి ఒక యూజ్లెస్ ఫెలో లంగా కానివి ఈరోజు మళ్ళీ ఏదో నీతులు మాట్లాడుతున్నావు బిడ్డ. నీకు తగిన బుద్ధి చెప్తారు కొడంగల్ బిడ్డలు. వార్డు మెంబర్గా కూడా కొడంగల్ ప్రాంతంలో నీవు ఎక్కడ వేసినా గెలవవు. ఛాలెంజ్ నువ్వు రాసి పెట్టుకో. ఏ వార్డులో గెలుస్తావో రా.